గట్టుమల్లప్ప కొండ పార్ట్ 2 అయితే వచ్చేసింది. సారీ అండి, కొద్దిగా వర్క్ ఉండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా రోజులు టైం తీసుకున్నాను. గట్టుమల్లప్ప కొండ దేవస్థానం పార్ట్ 1 మీరు చూడకపోతే లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. అలాగే షార్ట్ వీడియోకు రిలేటెడ్ వీడియోలో లింక్ అయితే పెడతాను, తప్పకుండా చూడండి. నేచర్ ని ఇష్టపడేవారు ఈ వీడియో తప్పకుండా చూస్తారు, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. పార్ట్ 1లో మనం ఈ కొండకు చేరుకోవడం వరకు చూసాము. పార్ట్ 2లో గట్టుమల్లప్ప దేవస్థానము, అలాగే చుట్టుపక్కల ఉన్న ఆలయాలను, అలాగే ప్రతి ఏటా శివరాత్రి రోజు తర్వాత భక్తులకు ఇచ్చే అన్నప్రసాదాన్ని, అలాగే కొండపైన ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. కొండకు చేరుకోగానే మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాస్త లోపలికి వెళితే మెయిన్ ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శనం చేసుకుని కాస్త ఎడమ వైపు నుండి ముందుకు వెళితే వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహం గట్టుమల్లప్ప స్వామి గుడికి ఎదురుగా ఏర్పాటు చేశారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా గట్టుమల్లప్ప స్వామిని దర్శించుకుని ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని స్వామివారిని నమస్కరించి గట్టుమల్లప్ప స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. గుడిలోకైతే వెళ్ళాము గాని భక్తులతో చాలా రద్దీగా ఉంది. గర్భగుడి ఎంట్రన్స్ చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటుంది. ఒక్కొక్కరుగానే వెళ్ళాలి. వచ్చిన వారు మరి బయటకు వచ్చే వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహమే గట్టుమల్లప్ప స్వామి. గర్భగుడికి చిన్న రాతి వాకిలి ఉండి అందులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెనకాల పెద్ద పెద్ద రాతి కొండల నడుమ ఈ స్వామివారి విగ్రహాన్ని ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వారు అనుకున్న పనులు జరిగితే స్వామివారికి ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటారు. సింగిల్ గా వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకొని ఎలాగోలా బయటికి వస్తున్నారు. కానీ ఫ్యామిలీతో వెళ్లిన వారు, చంటి పిల్లలను పట్టుకొని వెళ్లిన వారు స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనం దాదాపు గంట సమయం పట్టింది. స్వామివారి గుడి పక్కనే ఉన్న ఇంకొక గుడిని నేను చూపించలేకపోయాను. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి గర్భగుడి వెనక వైపు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అయితే అందిస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే ముందుగా స్వామివారి గర్భగుడి పక్క నుండి కాస్త లోయలోకి మెట్లు దిగి వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ బండరాళ్లను పట్టుకుని పైకి ఎక్కాలి. నిజం చెప్పాలంటే ఈ గుడికి రావడం చాలా కష్టంతో కూడుకున్నది. భక్తితో పాటు ఓపిక కూడా చాలా అవసరం. ఇక్కడ బండరాళ్లను పట్టుకుని కిందికి దిగుతున్న వారంతా స్వామివారి దర్శనం చేసుకుని భోజనాలు చేసుకుని కిందికి దిగుతున్నారు. ఇటుపక్క కింద నిల్చున్న వారంతా భోజనానికి వెళుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కరుగా వెళ్ళాలి, ఒక్కొక్కరుగా రావాలి. అంత ఇరుగ్గా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము. వర్షం నుంచి వచ్చిన నీరు ఈ పెద్ద బండరాళ్ల మధ్య స్టాక్ అయితే ఉన్నాయి. ఈ నీటిని కూడా వీళ్ళు వాడుకుంటారు అనిపిస్తుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోటు లేకుండా అన్నప్రసాదాన్ని అందరికీ అందిస్తున్నారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వాళ్ళ తరతరాల నుండి ప్రతి ఏటా ఒకే వంశస్థులు అందిస్తున్నారు అని చెప్పారు. వారికి ఆ గట్టుమల్లేశ్వరుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అని కోరుకుందాము. స్వామివారి ప్రసాదంగా వచ్చిన భక్తులకు అన్నము, వంకాయ, చారు, పప్పు, సాంబార్, పెరుగన్నము వడ్డిస్తున్నారు. ఫస్ట్ నేను కూడా పాయసం వంకాయ పెట్టుకుని అది తిన్న తర్వాత కాస్త పెరుగన్నం పెట్టుకున్నాను. ఇక్కడ కూర్చొని తినడానికి ఇబ్బందిగా ఉంది అని వంట చేస్తున్న దగ్గరికి వెళ్లి అక్కడ బండపైన కూర్చొని ప్రశాంతంగా తిని బయటికి వచ్చాను. అప్పటికే నాతో పాటు వచ్చిన వారందరూ స్వామివారిని దర్శించుకుని భోజనాలు చేసి ప్రశాంతంగా బండపైన కూర్చొని నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరందరూ మా ఏరియా వాళ్ళు. వీళ్లతో పాటే నేను వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకుని భోజనాలు చేసుకుని మధ్య మధ్యలో వీడియోలు తీసి వీళ్ళ దగ్గరికి చేరుకునే పాటికి చాలా టైం అయింది. నా కోసం ఫోన్ చేశారు, కానీ ఇక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల ఎక్కడున్నారో అని చాలాసేపు వెతుక్కుంటూ నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. గట్టుమల్లప్ప స్వామి గుడికి వెళ్లేదారిలోనే ఈ బసవేశ్వర స్వామి దేవస్థానం ఉంది. కానీ మనం ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కిందికి దిగేటప్పుడు ఈ స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న నంది విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. వచ్చిన భక్తులు స్వామి చెవులో ఏదో చెబుతున్నారు. వాళ్ళ కోరికలు తీరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు తీరుస్తాము అని మొక్కుకుంటున్నారు.
ఇక్కడ అక్కడక్కడ బండరాళ్ల మధ్య వర్షం నుంచి వచ్చిన నీరు స్టాక్ అయితే ఉన్నాయి. వీటి ముందు ఫిల్టర్ నీళ్లు కూడా వేస్ట్ అనేలా అనిపించింది. తాగడానికి చాలా స్వీట్ గాను చల్లగాను ఉన్నాయి. అక్కడ నీళ్లు తాగి కాసేపు అందరూ అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకుని అక్కడ నుండి కాస్త పక్కకు వెళితే బసవేశ్వర స్వామి దేవాలయం పక్కనే కాలభైరవ స్వామి దేవస్థానం అయితే ఉంది. అందరూ ఆ స్వామి వారిని దర్శించుకుని అక్కడ నుండి పశుపతినాథుడు కొలువై ఉన్న లింగాల బండకైతే బయలుదేరాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియోలో పశుపతినాథుని దేవాలయాన్ని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పోస్ట్ చేస్తాను. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.